ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. కాబట్టి మొదటి 2 వచనాలు మనం కొంత చూస్తూ వచ్చాం. 3వ వచనములో ప్రారంభములో అంటా ఉన్నాడు ప్రభువారు, సమయము సమీపించినది గనుక, సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు అంటా ఉన్నారు. కాబట్టి ఏదైతే ప్రభువారు చెప్తూ వచ్చారో ముందుగా మనకి యోహాను ద్వారా బయలుపరుస్తూ వచ్చారో వాటిని చదివి లేదా వాటిని విన్నటువంటి వారు ఈ ప్రవచనం ఏదైతే ప్రభు చెప్తూ వచ్చాడో దానిని గైకొనటము ద్వారా ధన్యకరమైన స్థితిలోనికి ప్రవేశిస్తారు అనేది ఇక్కడ వ్రాయబడతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధన్యుడు అంటే మనకు తెలుసు, స్పష్టమైన తెలుగు అర్థము ఆశీర్వదించబడినవాడు అని అర్థం. అంటే ఈ ప్రవచన వాక్యం అంటే ప్రభు యోహాను ద్వారా ఏదైతే బయలుపరుస్తూ వచ్చాడో ఆ ప్రవచనము విని చదివి విని గైకొనుట అంటే ఆచరించుట లేదా అనుసరించుట అనేది అర్థం. ఏదైతే మనం చదువుతూ ఉన్నామో ఏదైతే మనం వింటూ ఉన్నామో దానిని గైకొనుట అంటే ఆచరించటం లేదా అనుసరించటం అంటే లేదా దానిని చెయ్యటము కదా. చెప్పింది చేయటము, విన్నది చేయటము, చదివింది చేయటము అనేది అర్థం. అలా చేయటం ద్వారా నీవు నేను ఆశీర్వదించబడిన వారంగా మనం ఉండగలుగుతాము అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే సమయము సమీపించినది. కాబట్టి దేవుని వాక్యంలో కనుక మనం చదివితే ఏ సమయము సమీపించింది అనేది మనకి ప్రశ్న. సమయము సమీపించింది, అయితే ఏ సమయము సమీపించింది అనేది ప్రశ్న. దేవుని వాక్యములో ఒక 5 విషయాలు గుర్తు చేసుకొని ఆ రీతిగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిదిగా రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనము, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగానున్నది. కాబట్టి ఏ కాలము సమీపించింది అంటే మేల్కొనేటటువంటి కాలము సమీపించింది. కారణం ఏంటిది అంటే రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. కాబట్టి రక్షణ మనకు సమీపముగా ఉన్నటువంటి ఈ దినాల్లో మనం మేల్కొనటము ద్వారా ఆ రక్షణ అనుభవంలోనికి ప్రవేశించగలుగుతాము. తద్వారా మనము ధన్యులము లేదా ఆశీర్వదించబడిన వారంగా మనం ఉండగలుగుతాం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవిత యాత్రలో సహజంగా మనం మత్తులంగా ఉంటా ఉన్నాం. అనేక పర్యాయాలు నిద్ర మత్తు, ఐహిక విచారము అంటే ఇహలోక సంబంధమైనటువంటి వాటి విషయమైన మత్తు కదండి, ధనం అనే మత్తు లేదా రకరకాలైనటువంటి మత్తు మన జీవితాల్ని ఆవరించి ఉంటుంది. వాటన్నిటి నుండి మనం మేల్కొనటం ద్వారా మనము ఆశీర్వాదకరమైన స్థితిలో అంటే రక్షణ సమీపముగా ఉంటా ఉందంటే దాని అర్థం ఏంటిదంటే రక్షణలో ప్రవేశించేదాని కొరకైన స్థితి మనం కలిగిన వారంగా ఉంటాం.
కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మొదటిది ఏ కాలం అంటే మేల్కొనవలసినటువంటి కాలము అనేది మనం గమనిస్తూ ఉన్నాం. రెండవదిగా గనక మనం గమనిస్తే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. కాబట్టి రెండవదిగా మనం ఇక్కడ చూస్తా ఉన్నది ఏంటంటే అన్నిటి యొక్క అంతము సమీపముగా ఉంది, అంతము సమీపించింది. కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే మెలకువ కలిగిన వారముగా ఉండాలి. కాబట్టి రెండవదిగా మెలకువ కలిగి ఉండవలసినటువంటి కాలము అనేది మనం చూస్తూ ఉన్నాం. మొదటిది మేల్కొనవలసిన కాలము, అది రక్షణ. రెండవదిగా మెలకువ కలిగి ఉండవలసిన కాలము ప్రార్థన. ప్రార్థన జీవితం అనేది మానవునికి ఎంతైనా అవసరం. తద్వారా అనేకమైనటువంటి పరిస్థితుల్లో నుండి, అనేకమైన స్థితిగతుల్లో నుండి మనము విడుదల పొందగలిగిన వారంగా ఉంటాం. అందుకే ప్రభు అంటారు, ఇది ప్రార్థన వలననే సాధ్యము అంటారు. కాబట్టి ప్రార్థన ద్వారా సమస్తము కూడా సాధ్యపరచబడతాయి అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండవదిగా మెలకువ కలిగి ఉండవలసిన కాలం. మేల్కొన్నటువంటి మనము మరలా మత్తులోనికి పోకుండా, మరలా నిద్రించకుండా, లేదా మరలా ఐహిక విచారాలకి, ధన మోసాలకి, ఇలాంటి వాటికి లోను కాకుండా మెలకువ కలిగి ఉండవలసినదిగా. అందుకే అనేక పర్యాయాలు మనం సువార్తల్లో, పత్రికల్లో చూస్తాం, మీరు మెలకువ కలిగి ఉండుడి అనే మాట మనం చూస్తాం. అందుకే ఈ పేతురు పత్రికలో కనుక మనం చూస్తే మనం ఒక మాట చూస్తాం. ఒక పేతురు పత్రికలోనే ఒక మాట చూస్తాం. చూడండి, ఇక్కడ 8వ వచనం, 5వ అధ్యాయం మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. కాబట్టి ఎందుకు మెలకువగా ఉండాలి అంటే మనం ఇక్కడ చూస్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, మీ విరోధి అయిన అపవాది ఎలా ఉన్నాడంట? గర్జించు సింహము వలె. గర్జించు సింహము వలె ఎలా ఉన్నాడు వాడు? ఏం చేస్తున్నాడు? ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుతున్నాడు. కాబట్టి వాడి నోట పడకుండా ఉండటానికి మనము మెలకువ కలిగిన వారంగా ఉండాలి. మెలకువ కలిగి కదా, మనం జాగ్రత్తగా లేకపోతే, ఒకవేళ సింహం దగ్గరికి వెళ్ళామనుకోండి, జాగ్రత్తగా లేకపోతే ఏమవుతుంది? మనల్ని మింగేస్తుంది. ఆ రీతిగానే ఈ లోక సంబంధమైనటువంటివి, అంటే వాడేదో డైరెక్ట్గా వచ్చి మనల్ని ఏదో మింగేస్తాడు, నమిలేస్తాడని కాదు. ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులలో నుండి వాడు మనల్ని మన భక్తి నుండి పతనము చేయటానికి చూస్తూ ఉన్నాడు అనేది మనం అక్కడ గ్రహించాలి. మనకున్న భక్తి నుండి మనల్ని పతనం చేయటం ద్వారా మనము నష్టపోవాలి అనేది వాడి యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ నష్టము నుండి మనము కాపాడబడేదాని కొరకై, ఆ యొక్క గర్జించు సింహము నుండి కాపాడబడేదాని కొరకై మనం ఎలా ఉండాలి? మెలకువ కలిగిన వారముగా ఉండాలి అనేది
ఇక్కడ వ్రాయబడతా ఉంది. కాబట్టి ఆ కాలము అనేది మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా గనక మనం చూస్తే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము. 1335 దినములు తాళుకొని కనిపెట్టుకొనివాడు ధన్యుడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. కాబట్టి మూడవదిగా కనిపెట్టుకొని ఉండాల్సిన కాలం. ఎందుకంటే మన వంతులో మనము నిలబడాలి అంటే మనము కనిపెట్టుకొని ఉండాల. మనము కనిపెట్టుకొని ఉన్నప్పుడే మన వంతులో మనము నిలబడగలం. అలా కాకుండా మనము నిర్లక్ష్యంగా ఉంటే గనక మనల్ని త్రోసివేసి మనకంటే ముందు మరొకరు వెళ్ళటానికి అవకాశం ఉంది. అంటే మన వంతుని మనం కోల్పోయే వారంగా మనం ఉంటాం. మన స్థితిని మనం కోల్పోయే వారంగా మనం ఉంటాము అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ దానికి ముందుగా మనం ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం చూడండి, 11వ వచనము. అనుదిన బలి నిలిపివేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలబెట్టు వరకు 1290 దినములగును. 1335 దినములు తాళుకొని కనిపెట్టుకొనివాడు ధన్యుడు. అంటే ఇది శ్రమల కాలానికి సాదృశ్యంగా ఉంది. శ్రమల కాలం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే గనక మహాశ్రమల కాలాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ సమయం మనం కనిపెట్టుకుని ఉండాలి. అందుకే ఇక్కడ వ్రాయబడుతుంది ఏంటి చూడండి, ఒక మాట చదువుతాను మీకు అర్థమయ్యేదాని కొరకే. శ్రమల కాలము ఎన్ని సంవత్సరాలని మనకు తెలుసు? 7 సంవత్సరాలు కదా. 7 సంవత్సరాలు శ్రమల కాలం. చూడండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అభిషక్తుడు అన్న దగ్గర ఒకటి ఐసి కిందే ఉంది మెస్సయ్య. మెస్సయ్య అంటే మెస్సయ్య వచ్చేటటువంటి ఆ సమయం, అంటే మరలా వచ్చేటటువంటి ఆ సమయం. యెరూషలేము మందిరము కట్టబడటం ప్రారంభించిన తర్వాత మెస్సయ్య వచ్చేటటువంటి ఆ సమయము అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మొదటి 3.5 సంవత్సరాలు మామూలుగానే ఉంటుంది. కానీ ఆ 3.5 సంవత్సరాలు అయిన పిదప హేయమైనటువంటి వస్తువు అంటే విగ్రహము ఆ యొక్క మందిరంలో పెట్టబడినప్పుడు యూదులు ఎవరు ఇతడు అనేది గ్రహిస్తారు. తద్వారా అతన్ని వ్యతిరేకించటం ప్రారంభించినప్పుడు వారు బహుశ్రమల పాలవుతారు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఆ కారణం చేత ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిదంటే, తాళుకొని 1335 దినములు తాళుకొని కనిపెట్టువాడు ధన్యుడు. తాళుకోవాల. ఆ మహాశ్రమల కాలము తాళుకొని కనిపెట్టుకునేవాడు ధన్యుడు అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ 7 సంవత్సరాలు శ్రమల దినాలు అనేది మనం చూస్తూ ఉన్నాం. చూడండి 11వ వచనంలో ఇక్కడ వ్రాయబడుతుంది 1290 దినములు. అంటే 1290. సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365. 1290 డివైడెడ్ బై 365 వేస్తే కనుక ఎంత వస్తుందంటే 3.5 వస్తుంది. 3 సంవత్సరాల 5 నెలలు వస్తుంది.
3 సంవత్సరాల 5 నెలలు. ఈ 3 సంవత్సరాల 5 నెలలు బాగానే ఉంటుంది. ఓహో ఇతనేగామో మెస్సయ్య అనుకుంటాడు, వెలుగు దూతలాగా వచ్చి ఇతనేగామో మెస్సయ్య అన్నట్లుగా ఫీల్ అవుతారు యూదులు. ఆ తర్వాత ఎప్పుడైతే వాడి విగ్రహాన్ని పెడతాడో, నాశనకరమైన హేయ వస్తువుని దేవుని మందిరంలోనికి వాడు తీసుకొని వస్తాడో, అప్పుడు వారు గ్రహించి ఇతడు కాడు మెస్సయ్య అని అతని మీద తిరగబడినప్పుడు మహాశ్రమల కాలం, బహుభయంకరమైనటువంటి కాలం ఆ దినాన్న ప్రారంభమవుతుంది. ఆ దినము ఎన్ని దినాలంటే ఇక్కడ వ్రాయబడింది 12వ వచనం, 1335 దినములు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే 1335 డివైడెడ్ బై 365 వేస్తే 3.6 3 సంవత్సరాల 6 నెలలు అనేది అక్కడ మనం గమనిస్తాం. అంటే మొత్తం ఎన్ని రోజులంటే 2625 రోజులు డివైడెడ్ బై 365 వేస్తే కనుక 7.19 అనేది మనం గమనిస్తాం. అంటే 7 సంవత్సరాలు కొంచెం అటు ఇటుగా, అంటే కొంచెం ఒక నెల అటు ఇటుగా 7 సంవత్సరాలు అనేది మనం గమనిస్తాం. కాబట్టి ఆ దినాలలో తాళు కొనవలసినటువంటి సమయము ఆసన్నమైంది. అయితే ఆ దినాల్లోనే నా శ్రమలంటే ఈ దినాల్లో కూడా మనకి ఎన్నో రకాల శ్రమలు ఉన్నాయి. ఈ శ్రమలను కూడా మనం తాళుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది అనేది మనం గ్రహించాలనేది మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా గనక మనం గమనిస్తే ఏ సమయము అంటే, నాలుగవదిగా గనక మనం గమనిస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని గనక మనం చూస్తే, ప్రభు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. కాబట్టి ఓపిక కలిగి హృదయాలను స్థిరపరచుకోవలసినటువంటి సమయము వచ్చింది. ఎందుకంటే అనేక పర్యాయాలు మనకు తొందరలు కలుగుతాయి. అనేక పర్యాయాలు తొందరలు, కొన్ని పర్యాయాలు ఇంటి ద్వారా కావచ్చు, కొంత పర్యాయాలు బయట ద్వారా కావచ్చు కదా. మనం చూస్తూ ఉన్నాం ఈ దినాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్తే కొడతా ఉన్నారు, తిడతా ఉన్నారు. కొన్ని చోట్ల మందిరాలు కూల్చివేస్తూ ఉన్నారు, కొన్ని చోట్ల సేవకులను చంపేస్తూ ఉన్నారు. తొందరపాటు కలిగించేటటువంటి దినాల్లో ఉన్నాం మనం. అయితే ఆ సమయాల్లో మనం ఓపిక కలిగి స్థిరముగా ఉండేదానికి, మీ హృదయాలను అందుకే ప్రభు చెప్పాడు ముందుగానే, ఏమంటే మీ హృదయములను కలవరపడని, అంటే కలవరపరిచేటటువంటి సంఘటనలు, సమయాలు మనకు ఎదురవుతాయి. అయితే ఒక మాట, తీర్పు దేవుని ఇంటి నుండే అంటే దాని అర్థం ఏంటిదంటే, దేవుని మందిరాలలో సైతం ఇటువంటి పరిస్థితులు, కలవరము కలిగించేటటువంటి పరిస్థితులు, స్థిరముగా ఉండటానికి వీలు లేనటువంటి పరిస్థితులు, ఓర్చుకోలేనటువంటి పరిస్థితులు అనేక పర్యాయాలు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటన్నిటిలో నుండి ప్రభు మనకి ఇస్తా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, ఓర్పు అవసరమై ఉన్నది, హృదయాలను స్థిరపరచు. కాబట్టి అనేక పర్యాయాలు దేవుని మందిరాల్లో సైతం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు ఎంతో కలవరానికి గురవుతాం. మన హృదయాన్ని స్థిరంగా ఉంచుకోలేం. అందుకే ప్రభు ముందుగా హెచ్చరిస్తూ ఉన్నాడు, ఏమనంటే, ముందుగా తెలియపరుస్తూ ఉన్నాడు, ఏమనంటే మీ హృదయాలను స్థిరపరచుకోండి, స్థిరపరచుకోవలసినటువంటి సమయం వచ్చింది అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఐదవదిగా గనక మనం గమనిస్తే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము.
ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున జీతం ఇచ్చుటకు సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉంది. అంటే ఐదవదిగా ఏంటి అంటే జీతము పుచ్చుకునే సమయము, లేదా మనం చేసినటువంటి క్రియలకి ప్రతిఫలము అనుభవించేటటువంటి సమయం. అందుకే మనం చూస్తాం పునరుద్ధానము అనేది రెండు విధాలుగా ఉంటుంది అని. ఏంటిది? మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వాడు కీడు పునరుద్ధానానికి తిరిగి లేస్తారు. అంటే వాని వాని క్రియల చొప్పున మనం ఏ క్రియలు, మేలుకరమైన క్రియలు మనం జరిగించుంటే జీవ పునరుద్ధానానికి, ఒకవేళ గనక మనం కీడు చేసిన వారంగా ఉంటే, కీడు అంటే అగ్నికి అప్పగించబడేదానికి. అందుకే ఐదవదిగా ఏంటిదంటే ప్రతిఫలము, జీతము పుచ్చుకునేటటువంటి సమయము. అందుకే మనం చూస్తాం కొంతమందికి ఏ రోజుకి ఆ రోజు జీతం ఉంటుంది, కొంతమందికి వారానికి ఒకసారి జీతం ఉంటుంది, కొంతమందికి నెలకొకసారి జీతం ఉంటుంది కదా. కొంతమందికి పని చేసిన వెంటనే సాయంకాలం అయిన వెంటనే వారికి ఆ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేస్తారు. కొంతమంది అయితే వారానికి ఒకసారి ఇస్తారు. మామూలుగా ఉద్యోగస్తులు అయితే నెలకు ఒకసారి ఇస్తారు. ఆ రీతిగా మన జీవిత యాత్రలో కూడా మనం ప్రభువుని అంగీకరించినటువంటి దగ్గర నుండి, ఈ మాట చాలా ప్రాముఖ్యం, అది గుర్తుంచుకోండి. మనం ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించామో, అంగీకరించిన దగ్గర నుండి మన యొక్క దినాలు లెక్కించబడతాయి. అప్పటి నుండి మన దినాలు లెక్కించబడుతూ మనకి జీతం ఎంత అనేది నిర్ణయించబడుతుంది. అయితే అంగీకరించబడిన తరువాత ఒకవేళ గనక మనము కాని క్రియలు, చెడ్డ క్రియలు, దేవునికి ఇష్టము కానిది, దేవుని చిత్తము కానిది గనక మనం జరిగిస్తా, మన స్వలాభాపేక్ష, మన సొంత ఇచ్చ చొప్పున జరిగిస్తూ ఉంటే గనక అవన్నీ కొట్టివేయబడతాయి, అవన్నీ కొట్టివేయబడతాయి. అందుకే వ్రాయబడింది ఏంటంటే కదా, ఏమని వ్రాయబడింది ఒక మాట, మొదటివారు కడపటివారు, కడపటివారు ఎందుకు అవుతా ఉన్నారు? కారణం ఏంటంటే కడపటివారు మొదటివారు వారి దినాలలో చాలా కొట్టివేయబడుతున్నాయి. వారు మారు మనసు పొందామని చెప్తారు, అన్యాయం చేస్తారు. మారు మనసు పొందామని చెప్తారు, అక్రమం చేస్తారు. మారు మనసు పొందామని చెప్తారు, వారు అవినీతి చేస్తారు. మారు మనసు పొందామని చెప్తారు, పక్షపాతం చూపిస్తారు. మారు మనసు పొందామని చెప్తారు, వారు చేసేవన్నీ చెడ్డ క్రియలే. ఆ కారణం చేత అవన్నీ కొట్టివేయబడతాయి. వాటన్నిటికీ కొట్టివేయబడితే పర్వాలా, వాటన్నిటికీ కూడా బ్రతికి ఉండగానే వారు తీర్పు అనుభవించాలా, బ్రతికి ఉండగానే తీర్పు అనుభవించాలా. అందుకే మనం చదువుకునేటటువంటి మాట ఏంటంటే, ఏమి విత్తుతావో అదే పంట కోస్తాం. మనం ఏదైతే మంచి చేసామో అది మాత్రమే. అందుకే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఇటువంటి కాలము సమీపించినది అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మొదటిదిగా మనం ఏం చూస్తా వచ్చామంటే మేల్కోవలసినటువంటి సమయము అనేది చూసాం. రెండవదిగా మెలకువ కలిగి ఉండాల్సిన సమయము అనేది చూసాం. మూడవది కనిపెట్టుకొని ఉండాల్సిన సమయము అనేది చూసాం. నాలుగవది హృదయాన్ని స్థిరపరచుకోవాల్సిన సమయము అనేది చూసాం. ఐదవదిగా జీతము లేదా ప్రతిఫలము పుచ్చుకోవాల్సినటువంటి సమయము వచ్చింది అనేది మనం చూస్తా వచ్చాం. దీనిలో మొదటి విషయాన్ని మనం గనక గమనిస్తే, నిద్ర మేల్కొను వేళ అయినదని. కాబట్టి
మేల్కొనవలసినటువంటి సమయము ఆసన్నమైనది. అంటే మత్తు విడిచిపెట్టాల్సినటువంటి సమయము ఆసన్నమైనది. మేల్కొనే ఉండవలసిన సమయము ఆసనం. ఒకవేళ మెలకువ లేక మత్తులమై ఉంటే గనక కలిగేటటువంటి నష్టాలు ఏంటి? మత్తులమై ఉంటే కలిగే నష్టం. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము చూడండి, 8వ వచనం. మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అనునొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. మత్తు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నాడు. కానీ ఎలా ఉన్నాడంట? మత్తుడై ఉన్నాడు. ఆ కారణం చేత ఏమైందంటే మరణం వచ్చింది. జాగ్రత్త సుమ. మత్తు మన జీవితాలని మరణానికి దారితీస్తుంది, మరణము వైపు నడిపిస్తుంది. అది ఏ మత్తైనా కావచ్చు గాక. ధనాపేక్ష సమస్త కీడులకు, అంటే ధనం అనే మత్తుందేమో, ఐశ్వర్యం అనే మత్తుందేమో, అందం అనే మత్తుందేమో. అందుకే రాయబడింది అందము మోసకరము అని. ఇంకే మత్తుందో, పదవి అనే మత్తుందేమో. ఏ మత్తున్నప్పటికీ కూడా ఆ మత్తును నీవు వదిలించుకోకపోతే అదేమవుతుంది? మరణానికి దారితీస్తుంది. మరణం. ఒకవేళ నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా. రెండవదిగా మనం గమనిద్దాం, యోనా గ్రంథము 1వ అధ్యాయము. యోనా గ్రంథము 1వ అధ్యాయము బహుశా 6వ వచనం అనుకుంటానండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోత, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. ఏమంటా ఉన్నారు ఇక్కడ? ఓయి నిద్రపోత. ఆయన పేరేదా? ఆయన పేరేంటి? యోనా. యోనా అంటే గువ్వ లేదా పావురము. ఎంత శ్రేష్టమైన, అంటే పావురాన్ని మనం ఎందుకు చూపిస్తామంటే శాంతికి, పరిశుద్ధతకి సాదృశ్యంగా మనం పావురాన్ని చూపిస్తాం కదా. నోవాహు ఓడలో నుండి మొదటి దేన్ని వదిలాడు? కాకిని వదిలాడు. కాకి వదిలితే కాకి ఏమైంది? వెళ్ళి ఆ కుళ్ళిపోయిన మాంసాన్ని చూసి వెళ్ళిపోయింది, రాలా. పావురం వెళ్ళింది. వెళితే అది కాలు నిలపటానికి స్థలము లేనందున తిరిగి వచ్చెను అంటాడు. అంటే అక్కడున్నటువంటి ఆ పరిస్థితి, కుళ్ళినటువంటి ఆ శవాలు, ఆ పరిస్థితుల్లో అది కాలు నిలపటానికి కొన్ని దినాలైన తర్వాత మరలా పంపించినప్పుడు ఒలివ కొమ్మని తీసుకొచ్చి. కాబట్టి పరిశుద్ధతకు సాదృశ్యం పావురం, క్రమమైన నడకకు సాదృశ్యం పావురం, శాంతికి సాదృశ్యం పావురం. అలాంటి పేరు కలిగినటువంటి యోనా ఇక్కడ ఏమని పిలువబడతా ఉన్నాడంటే ఓయి, అంటే మత్తుని బట్టి అవమానం ఎదురవుతుంది. మత్తుని బట్టి అవమానం. యోనా అని చక్కగా పిలిపించుకోవలసిన వాడు ఓయి నిద్రపోతా. ఎంత అవమానకరమైన మాట అండి. మనల్ని పిలిస్తే మనం ఊరుకుంటామా?
కదా. ఎంత అవమానకరమైన మాట. కాబట్టి మత్తు అనేది అవమానాన్ని తీసుకొస్తుంది. మూడవదిగా గనక మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము సంసోన్ జీవితం అండి. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముదుననుకునేను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ మనం చూస్తాం, అంతకు ముందు 15వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో. అప్పటికే 3 సార్లు అడిగింది, నీ బలం ఎక్కడుందో చెప్పని. 3 సార్లు అడిగినప్పుడైనా తను గ్రహించలా. మరలా అక్కడే పడుకున్నాడు. అంటే మత్తు మోసగిస్తుంది. మూడవదిగా మత్తు అనేది మోసగిస్తుంది. ఆ మోసగించడం ద్వారా అతని జీవితము హేళన పాలైంది. ఒకనాడు గాడిద దవడతో వేల మందిని చంపినటువంటి సంసోను గ్రుడ్డివాడై తిరగలి తిప్పేటటువంటి అవమానకరమైన అసహ్యమైనటువంటి జీవితంలోనికి తీసుకొని రాబడినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటిదంటే మత్తు. ఏ మత్తు అంటే అందం అనేటటువంటి మత్తుకు అతడు దాసోహమయ్యాడు. ఆ కారణం చేత అతడు మోసగించబడ్డాడు, హేళన చేయబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మూడవదిగా మత్తు అనేటటువంటిది ఏమవుతుంది? మోసగిస్తుంది అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా మత్తయి సువార్త చూడండి. ఒక మత్తయి సువార్త 5వ రూపాంతరపు కొండండి. మోషే ఏలియాలు వచ్చి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. ఎన్నో వచనమండి? 18. 17వ అధ్యాయము చెప్పండి. 17వ అధ్యాయము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 17వ అధ్యాయము మనం ఇక్కడ చూస్తే 4వ వచనం. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పగా అనేది మనం చూస్తూ ఉన్నాం. అదే లూకా సువార్తలో మనం పోయినసారి చూస్తూ వచ్చాం. అతడు ఏమి మాట్లాడుతూ ఉన్నాడో ఎరుగకయే మాట్లాడెను అనేది. లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త
9వ అధ్యాయం మనం చూస్తా ఉన్నాం. 33వ వచనం, ఆయన యొద్ద నుండి వెళ్ళిపోచుండగా, లేదా 32వ వచనం, పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. ఆయన యొద్ద నుండి వెళ్ళిపోచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని తాను చెప్పినది తానెరుగకయే చెప్పాను. కాబట్టి ఆ తర్వాత మనం గనక గమనిస్తే 34వ వచనంలో మనం చూస్తాం, ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేనేర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి కూర్చుంది. కాబట్టి మత్తు గద్దింపుకు లోను చేస్తుంది, లేదా హెచ్చరించాల్సినటువంటి పరిస్థితికి లోను చేస్తుంది. గద్దింపు ఏమన్నాడు? ఆయనతో చక్కగా ఉన్నారు, ఉంటే మేఘంలో నుండి ప్రభు మాట ఏమనొచ్చిందంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. అంటే నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండరా అనేది అర్థం. నువ్వు నోరు మూసుకొని ఉంటే మంచిది అనేది అర్థం కదా. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటిది? నువ్వు మాట్లాడే మాట ఏంటిది? అందుకే అక్కడ వ్రాయబడింది తానెరుగకయ్య. అంటే మత్తుడైనటువంటి వాడు ఏం చేస్తూ ఉన్నాడో, ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఎరగడు అనేది మనం అక్కడ గమనిస్తాం. కాబట్టి తత్ఫలితంగా గద్దింపుకు లోనవుతారు, లేదా శిక్షకు లోనయ్యేటటువంటి పరిస్థితి అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. 5వదిగా మనం గనక చూస్తే ఇక్కడ వ్రాయబడతా ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా అని. కాబట్టి ఒక్క గడి అయినను ఆయన ఎందుకు తీసుకొని వచ్చాడు అంటే, ఆయన నెరవేర్చబోయేటటువంటి ఆ నిర్గమము, ఆ కల్వరి శిలువలో తన శరీరాన్ని అర్పించాల్సినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ స్థితి. అందుకే ఇక్కడ అంటాడు, దానికి ముందుగా చూడండి 39వ వచనం, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని. ఎంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితికి తాను లోనవుతా ఉన్నాడు. ప్రభువారు తాను ఎరిగినటువంటి వాడై తన శిష్యులను వెంటబెట్టుకొని వెళ్ళి, కొంత దూరం మీరు ఇక్కడ ప్రార్థన చేయండి అని మరి కొంత దూరం 3 వెంటబెట్టుకొని వెళ్ళాడు. యోహాను, పేతురు, యాకోబును. మీరు ఇక్కడ ప్రార్థన చేయండి అని చెప్పి మరి కొంత దూరం వెళ్ళి తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తాను తిరిగి వచ్చి చూస్తే వారు ఎలా ఉన్నారు? ప్రార్థనలో లేకుండా వారు ఎలా ఉన్నారంటే నిద్రమత్తులుగా ఉన్నారు. నిద్రమత్తులుగా. కాబట్టి మత్తు అనేది దేవుని కార్యాలలో పాలు పంపులు పొందకుండా చేస్తుంది. దేవుని కార్యాలలో పాలు పంపులు పొందకుండా చేస్తుంది. అంటే ప్రభువే స్వయంగా అడిగాడు ప్రార్థన చేయండి అని. వారు ప్రార్థన చేయకుండా మత్తు ఆటంకపరిచినట్లుగా మనం చూస్తాం. మత్తు అనేక పర్యాయాలు మన జీవిత యాత్రలో మత్తును బట్టే దేవుని సన్నిధికి రాలేము, మత్తును బట్టే దేవుని సన్నిధిలో మోకరించలేము, మత్తును బట్టే దేవుని వాక్యాన్ని చదవలేము, మత్తును బట్టే దేవుని వాక్యం ధ్యానించలేము, మత్తును బట్టే సువార్త ప్రకటించలేము. అంటే దేవుని కార్యాలలో మనం పాలు పంపులు పొందలేని వారంగా
మనం ఉంటాం అనేది మనం చూస్తాం. ఇంకొకటి చూపించి ముగిస్తా. ఆదికాండము 9వ అధ్యాయం 20వ వచనం. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. మత్తుని ద్వారా అతడు ఎలా ఉన్నాడు? తన స్థితిని తాను ఎరగలేనటువంటి స్థితిలో ఉన్నాడు. తను ఏ స్థితిలో ఉన్నాడో అవమానం అంటే మనము ఏ స్థితిలో ఉన్నాడో అంటే ఒక విధంగా మనం ఏమంటామంటే లజ్జాకరమైన స్థితి అంటాం. లజ్జాకరమైన స్థితికి మత్తు తీసుకొని వెళ్తుంది. అంతేనా అంటే ఆ తర్వాత అక్కడ ఏమైందంటే ఆ మత్తు తన బిడ్డల మీదకి శాపాన్ని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. కనాను దాసానుదాసుడు, అవును దాసానుదాసుడు. మత్తు అనేది శాపానికి కారణమవుతుంది అనేది మనం చూస్తాం. కాబట్టి ప్రభువారు హెచ్చరిస్తూ ఉన్నాడు, సమయం వచ్చింది. ఏ సమయం అంటే మేల్కోవలసినటువంటి సమయం. ఒకవేళ మేల్కొని ఉండకపోతే ఇలాంటి గొప్ప నష్టాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే ఈ ఒక్క 5 నిమిషాల్లో ఈ ఒక్క విషయాన్ని మనం చూసి ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ నష్టాల ద్వారా ఎలాంటి నష్టం అనేది మరొక పర్యాయం మనం ఇక్కడ చూద్దాం. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము మనం చూస్తూ వచ్చాం. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రయాణించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచు, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను అనేది మనం చూస్తాం. అదే దినం అంటే ఆదివారం, ప్రభు బల్ల ఆచరించాల్సినటువంటి సమయం. పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని గురించి, దేవుని వాక్యము గురించి, ఏ రీతిగా జాగ్రత్త కలిగి ఉండాలో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఐతుకు అనేటటువంటి ఎవరతను ఒక యవనస్తుడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఐతుకు అంటే అర్థం ఏంటిది అంటే అదృష్టవంతుడు అని అర్థం. ఐతుకు అంటే అదృష్టవంతుడు అనేది అర్థం. రెండవదిగా అతడు ఎలాంటి వాడు అంటే యవనస్తుడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఐతుకు యవనస్తుడు అంటే ఎలా ఉంటారంటే చూడండి, 1 యోహాను పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. 1 యోహాను పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి 14వ వచనం మధ్యలో నుండి ఇక్కడ వ్రాయబడతా ఉన్నది, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు అనేది ఇక్కడ వ్రాయబడతా ఉంది. అంటే యవనస్తుడు అంటే బలవంతుడు, వారు జయించగలిగినటువంటి జీవితము కలిగినటువంటి వారు. ఎప్పుడు వారు జయించగలిగిన వారు ఉంటారు అంటే
ఎప్పుడు వారు జయించగలిగిన వారుగా ఉంటారంటే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే వారిలో దేవుని వాక్యము ఉన్నప్పుడు, వారిలో దేవుని వాక్యము ఉన్నప్పుడు. దేవుని వాక్యము ఉంటే ఏమవుతుంది అంటే కీర్తన గ్రంథము 119వ అధ్యాయములో గనక మనం చూస్తే, కీర్తన గ్రంథము 119వ అధ్యాయాన్ని గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే చూడండి, ఇక్కడ వ్రాయబడతా ఉంది 9వ వచనం, యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని. అంటే వారిలో దేవుని వాక్యం ఉంటుంది ద్వారా వారి నడక శుద్ధీకరించబడుతుంది, వారు శుద్ధీకరించబడిన వారుగా ఉంటారు అనేది మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమేనా కాదు, విలాప వాక్యాల్లో గనక మనం చూస్తే విలాప వాక్యములు ఒక మాట, ఈ యవనస్తుల గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటిదంటే విలాప వాక్యములు మనం ఒక మాట చూస్తాం. విలాప వాక్యములు చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు. కాబట్టి ఎప్పుడైతే వాక్యము ద్వారా నడత శుద్ధీకరించబడిందో, శుద్ధీకరించబడినప్పుడు దేవుని యొక్క కాడి మోసేటటువంటి వారుగా వారు ఉంటారు. అంటే దేవుని కార్యాలలో వారు పాలు పంపులు పొందేటటువంటి వారుగా ఉంటారు అనేది మనం అక్కడ చూస్తాం. అందుకే పౌలు గారు హెచ్చరిస్తా ఉన్నాడు తిమోతిని ఏమనంటే మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో అంటా ఉన్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము అనే మాట. కాబట్టి యవ్వన కాలము తృణీకరింపనీయకుము అంటా ఉన్నాడు. తృణీకరించబడకుండా నీవు బలవం కలిగి నీవు జయించేవాడుగా ఉండాలంటే నీలో దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ద్వారా నీ యొక్క హృదయాన్ని శుద్ధీకరించి నీ నడత శుద్ధీకరించబడిందిగా ఉండాలి. తద్వారా నీవు దేవుని యొక్క కాడి మోసేటటువంటి వాడుగా నీవు ఉంటావు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. కాబట్టి అతడు ఎలాంటి వాడంటే అక్కడ మనం చూస్తా ఉన్నది అతడు యవనస్తుడు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. రెండవదిగా మనం అక్కడ ఏం చూస్తా ఉన్నామంటే అతని యొక్క జీవితం రెండవదిగా గనక మనం గమనిస్తే అక్కడ మరొకటి మనం చూస్తా ఉన్నాం. చూడండి 8వ వచనం, మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములుండెను అనేది మనం చూస్తాం. అనేక దీపాలు ఉన్నాయి అంటే అనేక దీపాలు ఉంటే ఎట్లా ఉంటుందండి, పట్టపగలు మాదిరిగా ఉంటుంది, పట్టపగలు మాదిరిగా ఉంటుంది కదా. అతడు యవనస్తుడు. రెండవదిగా ఆ సమాజంలో ఉన్నాడు. అతడు ఎక్కడ కూర్చున్నాడు అంటే ఎక్కడ కూర్చున్నాడు, కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చుంటే మనకేం కనిపిస్తుంది చెప్పండి, సగం మందిరం కనపడుతుంది, సగము లోకం కనపడతా ఉంటుంది, లోకం కూడా కనిపిస్తుంది. అందుకే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే అతడు జోగి అనేటటువంటి మాట. జోగి అనేటటువంటి మాట అంటే స్థిరత్వము లేక, తను స్థిరంగా ఉండలేక, ఒకవైపు ఉండలేక అనేది మనం చూస్తాం. అతడు కిటికీలో ఉండటం ద్వారా అతడు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడంటే చంచలమైన మనస్తత్వం కలిగి, అంటే అటు లోకము కావాలా, ఇటు ఇది కావాలా, దేవుని సన్నిధి కావాలా, అటు లోకము కావాలా, చంచలమైన మనస్తత్వం, మనస్సు స్థిరత్వము లేనటువంటి జీవితంకి అది సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. మూడవదిగా గనక మనం అక్కడ గమనిస్తే కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి అనేది మనం చూస్తాం. మూడవదిగా గాఢ నిద్రపోయి అనేది అక్కడ ఎట్లా ఉంది, దేదీప్యమానంగా ఆ లైట్లు వెలుగుతూ ఉన్నాయి. లైట్లు అంతగా వెలుగుతూ ఉంటే నిద్ర వచ్చిద్దా అండి? ఇక్కడ ఒక పక్కేమో మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యం చెప్తా ఉన్నాడు,
ఒక పక్కేమో దేదీప్యమానముగా పట్టపగలవలే వెళ్తురుంది. నిద్ర వచ్చిద్దా అండి? అయినా అతనికి నిద్ర వచ్చింది. అయినా అతడు మత్తుడైపోయాడు, జోగాడు, మత్తులోనికి దిగజారాడు. అంతటి వెలుగు దేవుని వాక్యం ఉన్నప్పుడు కూడా మత్తులవటానికి అవకాశం ఉంది అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం కదా. అందుకే పెద్దవాళ్ళు అంటారు, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు అనేది. ఇటు వింటా ఉన్నారు, ఇటు పోతా ఉంది. ఆ కారణం చేత అతనికి ఎట్లా ఉంది అంటే అది దేవుని వాక్యం జోల కొట్టినట్లుగా ఉండి అతడు మత్తుడైనట్లుగా మనం చూస్తాం. అనేక పర్యాయాలు మన జీవితంలో కూడా దేవుని మందిరంలో మనం ఉంటామే, కానీ మన మనస్సు ఎక్కడుంటుంది? ఇంటి దగ్గర వండిన కూర మీదో, లేదా పొలంలో పనిచేస్తూ ఉంటే పొలంలో పనోళ్ళు ఎట్లా పనిచేస్తూ ఉన్నారో ఎక్కడో ఉంటుంది మన యొక్క బాడీ ప్రజెంట్, మైండ్ ఆప్స్ అలా ఉంటుంది. కాబట్టి ఐతుకు అలా ఉన్నాడు. మూడవదిగా అతడు మత్తుడై ఉన్నాడు. మత్తు భారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి ఆ కారణం చేత అతడు స్థిరముగా తన దేహాన్ని నిలుపుకోలేక జోగులాడాడు అంటే అటు ఇటు ఊగిలాడాడు. ఊగిసలాడేటటువంటి జీవితం, ఊగిసలాడేటటువంటి తత్వం. అటు దేవుడా, ఇటు లోకం. అందుకే ఏలియా అంటాడు, ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్య మీరు ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్య. కాబట్టి అనేక పర్యాయాలు మన జీవితాల్లో అలా ఉన్నారు. యెహోవాయే దేవుడైతే ఆయనను అనుసరించండి. కదండి, మన జీవితాల్లో ఎలా ఉంది. అందుకే యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే అనుసరించదము. మీరు ఎట్లా ఉంటారో మీరు తేల్చుకోండి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అనేక పర్యాయాలు దేవుని సన్నిధిలో ఉంటాం, దేవుని వాక్యం వింటూ ఉంటాము, కానీ 2 తలంపుల మధ్య మన జీవితాలు ఉంటా ఉన్నట్లుగా మనం చూస్తాం. 2 తలంపుల మధ్య స్థిరత్వం లేనటువంటి జీవితం కలిగినటువంటి వారు ఐతుకు వలె మన జీవితం ఉంటా ఉన్నట్లుగా మనం చూస్తాం. తర్వాత మనం అక్కడ చూస్తాం, అతడు క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడి. ఆ కారణం చేత అతడు మరణించాడు. అనేక పర్యాయాలు మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉంటామంటే ఆత్మీయంగా చనిపోయేటటువంటి స్థితికి ఉంటాం దేవుని మందిరంలో ఉన్నప్పటికీ కూడా. అందుకే ఇక్కడ వ్రాయబడతా ఉంది ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో కదా, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై. మందిరంలోనే ఉన్నారు, కానీ ఎలా ఉన్నారు? చచ్చిన స్థితి అంటే ఏంటో తెలుసా మీకు? చచ్చిన స్థితి అంటే ఏంటో తెలుసా అండి? ఒక్క మాట చదువుకొని ముగించుకుంటాం. ప్రసంగి గ్రంథము చచ్చిన స్థితి అంటే, ప్రసంగి గ్రంథము చూడండి, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు, జాగ్రత్తగా చదవండి, చచ్చిన వారు ఏమీ ఎరగరంట. చచ్చిపోయిన దేహానికి ఏం తెలుసు? నువ్వు కొడుతున్నావో, తిడుతున్నావో, స్ప్రే కొడుతున్నావో, నీ మీద ఈగలు వాళ్తున్నాయో, ఇంకో వాళ్తున్నాయో, ఫ్రీజర్లో పెట్టావో, లేకపోతే కట్టెల మీద పెట్టావో, నిన్ను కాలుస్తున్నాడో, పూడుతున్నాడో ఏం తెలుస్తుంది నీకు? చచ్చిన వారు ఏమి ఎరుగు, వారికి ఏ లాభము, వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందునో వారికి నెప్పటికీ, సూర్యుని క్రింద జరుగు వాటిలో వారికి ఎప్పటికీ వంతు లేదు. అది మనం గమనించాలా.
చస్తే సూర్యుని కింద జరిగే దానిలో ఎప్పటికీ వంతు లేదు. కోటాను కోట్ల సూర్యకాంత ప్రభావము కలిగినటువంటి ఆ దేవుని సన్నిధిలో ఒకవేళ నీవు ఆత్మీయంగా చచ్చుంటే ఆయన కాంతి నీ మీద ఉండదు, నీకు అక్కడ స్థానము ఉండదు అనేది మనం గమనిస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు, చాలా సంతోషం. దేవుని ఆరాధిస్తూ ఉన్నావు, చాలా సంతోషం. దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ ఉన్నావు, చాలా సంతోషం. దేవుని ఇంటి కొరకై నీ కానుకలు ఇస్తూ ఉన్నావు, సంతోషం. అయితే నీవు ఆత్మీయంగా బ్రతికున్నావా లేక ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నావా? అది ప్రశ్న, అది ప్రశ్న. ఒకవేళ నీవు చస్తే గనక ఆ దేవుని సన్నిధిలో, ఆ పరలోకములో నీకు స్థానము లేదనేది గ్రహించాలనేది దేవుని యొక్క ఆశ. ఆ కారణం చేతనే పౌలు గారు కిందకి దిగి వచ్చి అతనిని తిరిగి బ్రతికించినట్లుగా మనం చూస్తాము. ఆ కారణం చేతనే వారం వెంబడి వారం దేవుని సన్నిధిలో దేవుని మరి ఆ యొక్క బిడ్డలు నిలబడి దేవుని వాక్యాన్ని బోధించే, దేవుని సేవకులు నిలబడి దేవుని వాక్యాన్ని బోధించేది వార కార్యక్రమాలు. ఆ కారణం కొరకే నీవు చావకుండా బ్రతికి ఉండాలని, నీవు ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించాలని. అయితే మనం ఎలా ఉన్నామంటే నిర్లక్ష్యంగా, వార కార్యక్రమం అంటే నిర్లక్ష్యం, ప్రార్థన అంటే నిర్లక్ష్యం, వాక్య ధ్యానం అంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ ఐతుకు వలె నీ జీవితం ఉందా? పేరు అదృష్టవంతుడే కానీ తన జీవితం అంతా నష్టముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. తిరిగి పౌలు గారు క్రిందకి వచ్చి తనని బ్రతికించినట్లుగా మనం చూస్తాం. అందుకే దేవుని సేవకులు దేవుని సన్నిధిలో నిలబడి, దేవుని బిడలు దేవుని సన్నిధిలో నిలబడి మీ కొరకై ప్రార్థించేది. పౌలు గారు ప్రార్థించి ఐతుకును బ్రతికించారు. మీ కొరకై దేవుని సేవకులు ప్రార్థించేది. అందుకే కారణం ఏంటిదంటే ఆత్మీయంగా మీరు చనిపోకూడదనేది, ఆత్మీయంగా మీరు నష్టపోకూడదనేది, ఆత్మీయంగా మీరు దిగజారిపోకూడదనేది, ఆత్మీయంగా మీరు పడిపోకూడదనేది, నిత్య రాజ్యానికి మీరు వారసులు కావాలనేది దైవ సేవకుల యొక్క ఆశ. ఎలా ఉంది మన జీవితం? పరిశీలన